హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్. ఇగోండి ఇంకా పొద్దున్నే లేచాను అనమాట. అలా చల్లటి గాలి వస్తుంటే అలా కూర్చున్నాం మా వారు నేను. మా వారికేమో హాట్ వాటర్ ఇచ్చాను, అందులో కొంచెం నిమ్మకాయ రసం పిండి ఇచ్చాను అనమాట. పొద్దున్నే తాగడం తనకు అలవాటు. నిమ్మకాయ నీళ్ళు కానీ జీలకర్ర వాటర్ కానీ ఏదో ఒకటి తాగడం అలవాటు అనమాట. నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేసి ఒక 10 నిమిషాలు ఆ కూర్చొని చల్లటి గాలి పీల్చుకొని ఇగోండి ఇంకా వాకిల్లో అయితే చిమ్ముకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నా డే స్టార్ట్ అయిపోయింది. ఇదివరకు కూర్చునేదాన్ని కాదు, ఇప్పుడు కొంచెం వర్షాలు పడి పొద్దున్నే చల్లటి గాలి వస్తుందని 10 నిమిషాలు అలా కూర్చుంటున్నాం ఫ్రెండ్స్, చల్లటి గాలి పీల్చుకుందాము అని చెప్పేసి. ఇగోండి ఇంకా వాకిళ్ళన్నీ చిమ్ముకుంటున్నాను అనమాట. ఇంకా పొద్దున్నే లగవంగానే పాచి వాకిలు ఉంచుకోకూడదు ఫ్రెండ్స్. మగవాళ్ళు పాచి వాకిల్లో తిరగకూడదు అనమాట. వాకిలు ఊడ్చి ముగ్గు పెట్టుకోవాలి. అందుకనే పల్లెటూరులో కూడా పొద్దున్నే లగవంగానే వాకిలి చిమ్మేసి ముగ్గు అది వేసుకుంటారు అనమాట. పాచి వాకిలితో మగవాళ్ళు బయటకు వెళ్ళకూడదు. వాకిలి ఊడ్చిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళాలన్నమాట. పల్లెటూరులో వాళ్ళ సిద్ధాంతాలు ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్. మనకు టౌన్లో కూడా అలానే ఉంటాయి. ఆడవాళ్ళు పొద్దున్నే లేచి బొట్టు పెట్టుకోవాలి, బొట్టు లేకుండా ఉన్న ముఖం మగవాళ్ళు చూడకూడదు అంటారు. అలానే పాచి వాకిట్లో నుంచి కూడా వాళ్ళు వెళ్ళకూడదు. వాకిలి చిమ్ముకొని తర్వాతే వాళ్ళు వెళ్ళాలన్నమాట. చిమ్మిన తర్వాతే ఇగోండి ఇంక వాకిళ్ళన్నీ ఊడ్చేసాను. కల్లాపు చల్లి ముగ్గు వేసుకున్నాను అనమాట. చిన్న ముగ్గులే వేస్తానులేండి, పండగప్పుడు వేస్తాను పెద్దవి. అందుకని చిన్న ముగ్గు వేసుకున్నాను. బండ్లు అడ్డం ఉంటాయి కాబట్టి కొంచెం వరకే ముగ్గు వేస్తాను అనమాట. ఇగోండి ఇంకా తర్వాత అంట్లు కడిగేసుకున్నాను. అంట్లు కడిగేసి ఇలా బోర్లు ఇచ్చి పెట్టుకుంటాను అనమాట. తడంతా ఆరిపోయిన తర్వాత లోపల పెట్టుకుంటాను. ఇగోండి బట్టలు ఉతకాలి కదా, అందుకని చెప్పి సర్ఫ్ వేసేసి నీళ్ళు పోసి బట్టలు అయితే తడిపి పెట్టుకుంటున్నాను. ఇంకా పొద్దున్నే నేను లేవగానే వాకిలి చిమ్మి ముగ్గు వేసుకొని తర్వాత ఇగోండి ఇంకా అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి తర్వాత ఇంట్లో పని చూసుకుంటాను అనమాట. అదే స్కూళ్ళు తెరిస్తే మాత్రం ముందు కిచెన్లో వాళ్ళకి టిఫిన్లు అవి పెట్టేసి వాళ్ళ స్కూల్కి పంపించిన తర్వాతే బయటకు వచ్చేదాన్ని. అంట్లు సాయంత్రం తోముకునేదాన్ని, బట్టలు మాత్రం పొద్దున్నే ఉతికేసేదాన్ని. ఇప్పుడు ఎండాకాలం కదా, పిల్లలు కొంచెం లేటుగా లెగుస్తున్నారు కాబట్టి ఇంకా బయట పని చూసుకొని నేను లోపలికి వెళ్తున్నాను అనమాట. 6-6:30కి అలా లెగుస్తాను ఫ్రెండ్స్. అంట్లు తోముకోవడానికి ఒక అరగంట, బట్టలు ఉతుక్కోవడానికి ఒక అరగంట, ఇంకా 7-7:30 అయ్యిద్ది. ఇంకా 8 కల్లా లోపలికి వెళ్ళిపోయి నేను ఇంకా బట్టలు కాదు టిఫిన్ ఏదో ఒకటి చేసి పెడతాను అనమాట. ఇంకా బట్టలన్నీ తడిపెట్టేసి పాలు కాసాను. ఇగోండి రాత్రి బజ్జీలు వేసాను కదా, ఆ బజ్జీలు ఉంటే మా చిన్న అబ్బాయికి ఇచ్చేసాను. తను బజ్జీలు తింటున్నాడు అనమాట. ఇంకా అన్నం ఉంది, రాత్రి ఎండలకి సరిగా తినట్లేదు ఫ్రెండ్స్ అన్నం. ఇంకా అన్నం ఉంటే నాకు మా పెద్ద అబ్బాయికి ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి వేసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. మా చిన్నోడికి అంత ఇష్టం ఉండదులేండి ఫ్రైడ్ రైస్, మా పెద్దోడైతే ఇష్టంగా తింటాడు. అందుకని చెప్పేసి అందులో ఎగ్ వేయట్లేదులేండి. ఎగ్ వేయకుండా నార్మల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోలు. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది అనమాట. తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇగోండి అన్నం అయితే వేసేస్తున్నాను. తాలింపులో వేసి అంతా కలిసేలాగా కలుపుకోవటమేనమాట. సింపుల్గా చేస్తున్నాను. దీన్ని అన్నం తాలింపు అంటారు, ఫ్రైడ్ రైస్ అంటారు, చిత్రాన్నం అంటారు, రకరకాలుగా పిలుస్తారులేండి. ఇందులో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసాను అనమాట. అందుకే కొంచెం టేస్టీగా స్పైసీగా ఉంటుంది. ఇంకా అన్నం అది తినేసేసాను, మా అబ్బాయి వాళ్ళకి పెట్టేశాను. ఇగోండి ఇంకా బట్టలు ఉతికేసి కంఫర్ట్లో పెడుతున్నాను అనమాట. కంఫర్ట్లో పెట్టి ఆరేస్తాను. లేకపోతే ఒక్కోసారి వాన పడిన రోజు ఒక్కోసారి ఆరకపోతే సర్ది వాసన వస్తున్నాయి అనమాట. అందుకని చెప్పేసి డైలీ కంఫర్ట్లో పెట్టి ఆరేస్తాను ఫ్రెండ్స్. ఈ ఎండలకి ఎక్కువ చెమట పోస్తూ ఉంటుంది కదా, ఇంకా చెమట వాసన రాకుండా కంఫర్ట్లో పెట్టామనుకోండి బట్టలు కూడా బాగుంటాయి. ఇంకా కంఫర్ట్లో పెట్టి పిండి ఆరేసాను అనమాట. మా దండం అయితే ఇంకా సరి చేయలేదు ఫ్రెండ్స్. మా దగ్గర పొలుగు లేదు, ఎవరిని అడిగినా ఇక్కడ లేదు అంటున్నారు. పొలుగు తీసుకొచ్చి దండం సరి చేయాలి. తెంపిన వాళ్ళు అయితే అసలు వదిలేశారు ఫ్రెండ్స్, దాని గురించి అసలు పట్టించుకోవట్లేదు. అందుకనే ఎవరికన్నా వస్తువులు ఇవ్వాలన్నా కానీ
భలే ఇబ్బంది ఫ్రెండ్స్. సరే మంచిగా ఇస్తే సరే పాడు చేసి ఇస్తే ఇలాగా ఏం చేస్తాం చెప్పండి, ఏమీ అనలేము. పొద్దున్న లెగిస్తే ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోవాలి కదా, ఏమన్నా అనుకుంటే మళ్ళీ మాట్లాడలేము. అందుకనే ఏం మాట్లాడలే నేను అసలు ఆమెను అడగను కూడా అడగల. వేరే వాళ్ళు చెప్పారు ఇలా వాళ్ళు తెంపారు అని, ఇంక నేను అడగలేదు, వదిలేసాను అనమాట. మనమే పలుకు తెచ్చుకొని కట్టుకుందాంలే అని చెప్పేసి ఎవరో ఒకళ్ళని అడుగుతున్నాను, ఎవరు లేదని చెప్తున్నారు. ఇంకా చూడాలి, ఇంకెవరి దగ్గర ఉన్నాయేమో కనుక్కొని తెచ్చి దండం కట్టుకోవాలన్నమాట. అందుకే ఫ్రెండ్స్, ఒకరికి వస్తువులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని ఇవ్వాలి. ఇలా పాడు చేసి ఇస్తే ఎలా చెప్పండి. ఇగోండి ఇంక ఇల్లంతా శుభ్రంగా తుడుచుకున్నాను బట్టలు ఉతికిన తర్వాత, కంఫర్ట్ వేసి. తర్వాత ఇగోండి ఇంక అన్నం వండి బంగాళాదుంప ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా సచివాలయానికి వెళ్ళే పని ఉంది కాబట్టి సచివాలయానికి వెళ్తున్నాను. మా అబ్బాయి కాలేజీ కదండి, చిన్నబాబు 10th అయిపోయింది కదా, పెద్ద బాబుకి ఫీజు రీయింబర్స్మెంట్ పడుతుందంట. సచివాలయానికి వెళ్ళి ఫీజు కట్టేసినట్టుగా రసీదు తీసుకొచ్చి ఇవ్వమన్నారు. మేము ఫీజు కట్టేసాము. కట్టని వాళ్ళకేమో కాలేజీ అకౌంట్లో పడతాయి అంట డబ్బులు, కట్టిన వాళ్ళకేమో అమ్మ వాళ్ళ అకౌంట్లో పడిద్దంట. ఇప్పుడు నేను కట్టేసానుగా నా అకౌంట్లో పడిద్దంట ఫ్రెండ్స్. ఇంకా అందుకని చెప్పేసి నేను కట్టేసినట్టుగా కాలేజీ వాళ్ళకి ఫీజు కట్టినట్టుగా రసీదు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వమన్నారు. ఇంకా నేను కాలేజీ వస్తా, మా అబ్బాయిని కాలేజీ దగ్గర దింపాను. మా చిన్న అబ్బాయి నేను వచ్చాము సచివాలయానికి. మా అబ్బాయి ఏమో ఫీజు కట్టేసినట్టుగా రసీదు తీసుకొని వచ్చాడు. వాళ్ళకి ఇస్తే వేలుముద్ర వేశాడు. వేలుముద్ర వేసేసిన తర్వాత ఓకే అయిపోయింది. వాళ్ళు త్వరలో అకౌంట్లో డబ్బులు అయితే వేస్తారంట. మనం ఎంత, మా అబ్బాయికి అయితే 25,000 ఫీజు, మరి వాళ్ళు ఎంత వేస్తారనేది చూడాలన్నమాట. ఫీజు రీయింబర్స్మెంట్ పోయిన సంవత్సరం 6,000 వేశారు, మరి ఈ సంవత్సరం ఎంత వేస్తారో చూడాలి. ఇగోండి మీ సేవాకి అయితే వచ్చానన్నమాట. మా అబ్బాయి స్లిప్ తీసుకొని వస్తాడు, అందుకని నేను వెయిట్ చేస్తున్నాను. ఈలోపు జనం ఉంటారుగా, వాళ్ళవి కూడా పనులు అవ్వాలి కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి చేస్తారు కదా. ఇలా మా అబ్బాయిది రేషన్ కార్డులో పేరు తప్పు చూపిస్తుంది ఫ్రెండ్స్. చేంజ్ చేపిద్దామని వెళ్ళాను, కానీ ఆ ఆప్షన్ ఇంకా అయితే రాలేదంట. కొత్త పేర్లు అయితే రేషన్ కార్డులో ఎక్కిస్తున్నారంట, కానీ నేమ్ చేంజ్ కరెక్షన్ అయితే రాలేదు అన్నారు. వెళ్ళి మీ సేవ వాళ్ళు నెట్లో ఓపెన్ చేసి చూస్తే నెట్లో మాత్రం కరెక్ట్గానే ఉందంట, రేషన్ కార్డులో మాత్రమే మిస్టేక్ వచ్చిందన్నారు. ఇంకా దాన్ని అయితే ఒక ఫోటో తీసుకోమన్నారు. రేపు పాల్ సెట్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఒక ఫోటో తీసుకున్నాం, ఒకళ్ళు వాళ్ళు అడిగితే చూపించొచ్చని. ఇంకా ఆ పనిలో ఏలుముద్రలు అవి పూర్తి చేసుకొని ఇగోండి ఇంకా మా వాళ్ళ కటింగ్ అయితే చేయించుకోవడానికి షాప్కి అయితే వచ్చాము. కటింగ్ చేయించుకొని వచ్చాము అనమాట. కాలేజీలు తెరిసే టైం దగ్గరకు వచ్చింది కదా, రేపు 9వ తారీఖు. ఇంకా అందుకని కటింగ్లు అవి చేయించుకొని ఇంక ఇంటికైతే వచ్చాను ఫ్రెండ్స్. మధ్యాహ్నం పొద్దున 10ంటికి వెళ్తే మేము ఇంటికి వచ్చేసరికి 4 అయిందనమాట. ఇంకా అన్నాలు అవి తిని కాసేపు పడుకున్నాము. ఇగోండి ఇక సాయంత్రం పిల్లలు అయితే కాసేపు ఆడుకున్నారు. మా ఫ్రెండ్ అయితే గారెలు వండిందంట, మినపగారెలు పొట్టుపప్పుతోటి నాకు కొంచెం పంపించిందనమాట. గారెలు తినమని ఇంకా మేము గారెలు, అన్నం గారెలు అయితే తింటున్నాం. కనిపిస్తున్నాడు అందంగా. నువ్వు తినవా ఏంది నాన్న? మీ నాన్న తిన్నాడా? ఎన్ని తినా? ఇగో ఆడ ఉన్నాయి, అన్న పెట్టిన అన్నంలో నంచుకుంటావా? ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.